ఏకంగా ఇక్కడ నుంచి మంచి చేసే దిశగా, మంచి చెప్పే దిశగా మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా ఏ రకంగా వక్రీకరిస్తూ, దాన్ని కూడా ఏ రకంగా అన్యాయం మాటలు మాట్లాడుతూ ఉన్నారో సాక్షాత్తుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అధ్యక్ష, నేను ఇంతకుముందు ఒక మాట చెప్పా. 23 మంది శాసనసభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కొనుగోలు చేశారు. 3 ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు. చివరికి ఏం జరిగింది? ఆయన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది, అన్యాయం చేసిన వాళ్ళు కరెక్ట్గా అదే 23 మంది ఎమ్మెల్యేలు, అదే 3 ఎంపీలు, అది కూడా గెలిచింది. ఆ 3 ఎంపీలు కూడా 4,000 ఒకరు, 6,000 ఒకరు, 8,000 ఒకరు. అది కూడా కరెక్ట్గా దేవుడు ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు అధ్యక్ష? కరెక్ట్గా 23వ తారీఖున. అంటే ఇంతకన్నా దేవుడు, ప్రజలు, ఇంతకన్నా కరెక్ట్ జడ్జిమెంట్ అనేది ఎక్కడ జరగదు. ఆ జడ్జిమెంట్ను చూసుకొని కనీసం